నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సో ఇంతకాలం తర్వాత సడన్గా అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? నోటీసుల్లో ఎందుకు 27th డేట్ ఉంది, బట్ ఈరోజే ఎందుకు అరెస్ట్ చేశారు? ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వెంటనే రివెంజ్ ఉంటుంది. అప్పుడు ఎవరెవరైతే మీడియా ముందుకు వచ్చి దుర్భాషలాడుతూ అసభ్యకరంగా మాట్లాడారు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు అనుకున్నప్పటికీ కూడా కొంచెం లేట్గా ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు 1 by 1 అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. పోసాని కృష్ణమురళి బిఫోర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. లాస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఇంక నేను రాజకీయాలు మాట్లాడను, ఎవరిని కూడా నేను కామెంట్ చేయను, సారీ అని చెప్పేసి సైలెంట్ అయిపోయారు. సడన్గా ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ఏంటి కారణం ఏంటి? నేను ఒకటే అడుగుతా, మీరు పోసాని కృష్ణమురళి గారి మాటలు అసభ్యకరంగా మాట్లాడిన మాటలు మీరు సమర్థిస్తారా? లేదు కదా. ఆయన సారీ చెప్పేసి అయిపోతుందా? కాదు కదా. తప్పు జరిగింది. రాజకీయాలు మాట్లాడండి, రాజకీయాలు మాట్లాడడం తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు ఫ్యామిలీస్ని మాట్లాడడం, అసభ్యకరంగా అసలు మాటలు మనం చెప్పుకోలేని పరిస్థితుల్లో మాట్లాడడం అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఇప్పుడు కాదు కేసు ఎప్పుడు పెట్టారండి? ఆ గవర్నమెంట్ 2022లో పెట్టారు. 22లో పెడితే కోర్టు వారు కూడా ఆర్డర్ ఇచ్చారు, కేసు రిజిస్టర్ చేయండి అంటే. ఇన్వెస్టిగేషన్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అప్పుడున్న గవర్నమెంట్ నీరు కార్చింది. కనుక ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేయవలసి వస్తుంది తప్ప అప్పుడే మీరు ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడే మీరు ఆల్రెడీ అరెస్ట్ చేసి అప్పుడే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఉంటే ఇంత దాకా రాదు. అంటే నేనేమంటానంటే రాజకీయం వేరు, చట్టం వేరు, లా వేరు. లా, చట్టం అని ఇండిపెండెంట్. అంటే చట్టంలో మనకి ఏది ఉందో అదే అవుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ వచ్చినా అదే బుక్ ఏం మారదు, అంతే కదా. స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఏం రైట్స్ ఏం మారవు. ఒక రాజకీయ నాయకుడు ఒత్తిడి తగ్గుతుంది, ఆ ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి కోసం మీరు రాజకీయ నాయకుడు ఒత్తిడి కోసం మీ జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? మీ జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? నేనైతే ఫస్ట్ అంటాను, ఎవరైతే ఈ కేసులన్నీ కూడా గత గవర్నమెంట్లో ఇన్వెస్టిగేషన్గా ఉన్నాయో ఆ కేసులు తీసుకోలేని అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కూడా కేసు రిజిస్టర్ చేయాలంట, పనిష్మెంట్ ఇవ్వాలి అంట. ఎందుకంటే రేపు ఇంకొక ఇన్వెస్టిగేషన్ ఆపి ఇంకొక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఈ పని చేయడు అని భయం ఉంటుందో అని. పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేస్తే మొత్తం టోటల్గా రాష్ట్రం గగ్గోలు పెడుతున్నారే, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇది అన్యాయం అని ఖండిస్తూ సుధాకర్ రెడ్డి గారు మీరు వెళ్ళిపోండి, మంది మార్బాలు వెళ్ళిపోండి, ఆయనకు అండగా ఉండండి అన్నాడు. కానీ ఆయనకు ఆయన కార్యకర్తను కాపాడుకుంటున్నందుకు, ఆయన కార్యకర్తకు అండగా ఉంటున్నందుకు హ్యాట్సాప్ చెప్తా. కానీ మీరే ఆడపిల్లలను తిరుగుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎఫ్డీసీ చైర్మన్గా ఆ రోజు మీరు ఖండించుంటే ఏమండి, మీరు పోసాని కృష్ణమురళి గారు ఈ విధంగా మన అక్క చెల్లెలను తిట్టొద్దు, ఆ తల్లిని తిట్టొద్దు, మీరు మాట్లాడొద్దు, మన పార్టీ లైన్ ఇది కాదు, మన పార్టీ పద్ధతి ఇది కాదు, దయచేసి ఇంకొకసారి మాట్లాడితే మీకు కరెక్ట్గా ఉండదు అని ఒక్క మాట మీరు ఆ రోజు అనుంటే మీ హుందాతనంగా ఉండే. ఈరోజు మీ నాయకుడిని, ఆ బూతులు తిట్టే నాయకుడిని అరెస్ట్ చేస్తే మీరు వెంటనే వచ్చి ఖండించారు. వాళ్ళ మిస్సెస్ కూడా ఖండించలేదండి. వాళ్ళ మిస్సెస్ కూడా చెప్తుంది నేను ఆయన మాట్లాడిన మాట తప్పే, ఎందుకలా నన్ను వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాను అని అన్నారు. మరి వెనకాల ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ పిల్లడు కానీ ఎందుకు వెళ్ళలేదు? ఇస్ ద డిస్కషన్. ఆయన చేసేది తప్పు అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆయన మాట్లాడిన మాటలకు ఆయనే ఒప్పుకున్నాడు. కర్తాకయ్య కర్మ, నా పార్టీకి సంబంధం, నాకే సంబంధం కాబట్టి నేనే బేరేయమని చెప్పాను, నేనే మాట్లాడమని చెప్పాను, నేనే అండగా ఉంటాను అని చెప్పానని చెప్తున్నారు. అంటే ఇదే రాజకీయం అని అడుగుతున్నా. పరిమితి గల రాజకీయాలు ఇయ్యేనా? మన ఆడపిల్లల కోసం, ఆడవాళ్ళ కోసం అసభ్యకరంగా మాట్లాడడం రాజకీయం అంటారా? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ పెట్టేటప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు అక్క చెల్లెలకు ఎంత ఆనందంగా చూశారో మీరు ఒక్కసారి ఆలోచించండి, పెద్ద మనసుతో ఆలోచించండి మీరు. ఎందుకంటే ఒక అక్క చెల్లెల్ని, ఆడపిల్లల్ని తిడుతున్నప్పుడు రాజకీయంగా ఎదుర్కోండి. పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి, చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోండి, లోకేష్ గారిని ఎదుర్కోండి. వాళ్ళు లేడీస్ ఏం చేశారు? ఆమె కన్నీరు పెట్టుకుంది. రేణుదేశాయ్ గారు వచ్చి నా పిల్లల్ని నన్ను రాజకీయాలకు ఎందుకు లాగుతున్నారు? ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి, దయచేసి లాగొద్దు. కన్నీరు పెట్టి దండం పెట్టింది. ఆ రోజు మీకు అనిపించలేదా? బాధ అనిపించలేదా?
ఆ రోజు అంజనమ్మ గారిని మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడి ఉంటారు, చిరంజీవి గారు ఎంత బాధపడి ఉంటారు, ఆ పిల్లలు ఎంత బాధపడి ఉంటారు. ఏంటి ఈ రాజకీయం మనకు అవసరమా? కోట్ల రూపాయలు మొత్తం బ్రహ్మాండంగా హీరోలుగా ఉన్నప్పుడు ఈ రాజకీయం మన తల్లిలు కూడా తిట్టించుకుంటే రాజకీయమా అనిపిస్తుంది? బాధ అనిపించలేదా? ఆ బాధను ఎవరిస్తారు? ఆ బాధను సారీతో సరిపోతుందా? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది. అది కాదు. ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు మనకు 2 గన్మ్యాన్లు ఉన్నారని, మంది మార్బల్ వెనకాల ఉందని, గవర్నమెంట్ ఉందని మనం ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గన్మ్యాన్లు వెళ్ళిపోతారు, మంది మార్బల్ వెళ్ళిపోద్ది, పార్టీ పడిపోతే మనం ఒంటరి వాళ్ళు అవుతాం. ఆ ఒంటరి ఎదుర్కోగలమా లేదా అనేది మనం చూసుకోగలగాల. నేను దాని మీద మీకు మాట్లాడుతున్నాను. ఒంటరిగా మనం ఉండేటప్పుడు ఎదుర్కోగలగాలి. ఎదుర్కొంటప్పుడు మనస్సాక్షిగా మనం చెప్తుంది, మీరు సారీ ఎందుకు చెప్పారు? నేను తప్పు మాట్లాడారు కాబట్టి సారీ చెప్పారు. తప్పు మాట్లాడకపోతే సారీ చెప్పరు కదా. తప్పు మాట్లాడారు మీ అంతరాత్మ తెలుసు, అలాగే మీ మిస్సెస్కి తెలుసు, మీ పిల్లలకు తెలుసు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ సినిమా వాళ్ళు కూడా ఎంత అసభ్యకరంగా మాట్లాడరు. కనుక పోసాని కృష్ణమురళి గారిది ఒక లెసన్. రేపు రాబోయే తరానికి నేను ఒకటే చెప్తున్నా, గన్మ్యాన్లు ఉన్నారు, మా గవర్నమెంట్ ఉంది, మా పార్టీ ఉంది, మా వెనకాల మంది మార్బలం ఉంది అని దయచేసి మీరు ఎవరైనా చట్టానికి లాకి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడినా, అసభ్యకరంగా మాట్లాడినా, రేపు వచ్చే పార్టీ, ఈరోజు ఈ పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ రావచ్చు, కానీ రేపు మళ్ళీ ఈ పరిస్థితే మీకు వస్తుందని గుర్తుపెట్టుకోండి. గన్మ్యాన్లు శాశ్వతం కాదు, మంది మార్బలం శాశ్వతం కాదు. రోజంతా మనం పడుకునేటప్పుడు కూడా మంది మార్బలం మన వెనకాల ఉండదు. మనం ఉండేది ఒంటరి వాళ్ళము, మన భార్య మన పిల్లలే ఉంటారు. మనం ఎంత ఎదుర్కోగలుగుతామో అంతే ఉండాలనేది గుర్తుంచుకొని దయచేసి పోలీసులకి ఈ అన్నింటిలో కూడా మనం తిరిగి ఈరోజు అసభ్యకరంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి, పార్టీ కోసం మాట్లాడండి, వాళ్ళు తప్పు చేసిన ఎత్తి చూపండి. వాళ్ళు మళ్ళీ మీరు మంచి చేస్తే వాళ్ళకి మంచి చెప్పండి, చెడు చేస్తే వాళ్ళని ఎత్తి చూపండి. అంతే తప్ప మనం 74 సంవత్సరాలు వచ్చిన వయసు వచ్చిన ఆయన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆయన లోకేష్ గారిని, వాళ్ళ ఫ్యామిలీస్ని, భువనేశ్వరమ్మని మాట్లాడడం, అలాగే రేణు దేశాయ్ గారిని 87 సంవత్సరాలు అంజనమ్మ గారిని మాట్లాడడం, ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు, ఇది మనం కాదు. అంటే అసభ్యకరంగా మాట్లాడితే కోర్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. బట్ ఇక్కడ అరెస్ట్ చేసిన విధానం గురించి, ఒక సీనియర్ సిటిజన్ అయినప్పటికీ కూడా నైట్ టైం అండ్ ఇంకా నోటీస్లో ఇచ్చింది 27th డేట్ అయినప్పటికీ ముందు రోజు నైట్ వెళ్ళారు. సీనియర్ సిటిజన్ అయినా కానీ చెప్పినా వినకుండా సో అరెస్ట్ చేశారు. దాన్ని ఖండిస్తూ వస్తున్నారు కదా, సో దాని మీద ఏమంటారు? అది అంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. 27 నోటీస్ ఇచ్చారు అనేది ఉంది. పోలీసులు ఎందుకు వచ్చారు? యాక్చువల్గా రూల్ ప్రకారంగా అక్కడ పోలీసులు కూడా డైరెక్ట్గా ఎక్కడి నుంచి వచ్చినా అక్కడ నియర్ బై పిఎస్ కంప్లైంట్ ఇవ్వాలి, లోకల్ పిఎస్ రావాలి. లోకల్ పిఎస్ వచ్చిన తర్వాత వాళ్ళు నోటీస్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నప్పుడు మొత్తం టోటల్గా పంచనామా పూర్తి చేసి ఏదైనా మేము అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తున్నాం అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చే తీసుకెళ్ళాలి యాజ్ రైట్. లేదనుకుంటే లోకల్ లాంగ్ అయితే మీకు 1 డే లేట్ అవుతుంది అనుకుంటప్పుడు లోకల్ పిఎస్కి ఇక్కడ మేజిస్ట్రేట్కి హాజరుపరిచి మేము ఇక్కడ తాత్కాలికంగా హాజరుపరిచిన తర్వాత 24 గంటలు దాటుతుంది అంటే ఇక్కడ హాజరుపరిచి తీసుకెళ్ళాలి. ఓకే, ఇది నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇది ఉంటుంది. మరి అక్కడ ఏం జరిగింది, ఏంటి, ఎందుకు తీసుకెళ్లారు, మరి 27 డేట్ వేసి ముందు ఎందుకు తీసుకెళ్ళి 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చారా, మామూలుగా అరెస్ట్ చేస్తున్నాం నోటీస్ ఇచ్చారా? ఎస్ వారెంట్ ఆల్రెడీ ఉంది అని అన్నారు. మరి అది ఎంత వారెంట్, అరెస్ట్ వారెంట్ వచ్చింది. అరెస్ట్ వారెంట్ని వాళ్ళు చూడలేదు, పట్టించుకోలేదు. అరెస్ట్ వారెంట్ రీకాల్ చేసుకోవాలా? అరెస్ట్ వారెంట్ని రీకాల్ చేసుకోకుండా వచ్చారు అనేది ఏదో మన నాకు ఏదో టీవీలో చూశాను, అది ఎంత నిజమో తెలియదు. అరెస్ట్ వారెంట్ వస్తే అది ఎనీ టైం ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. అంటే ఈ రివెంజ్ పాలిటిక్స్ మీద చంద్రబాబు నాయుడు గారు అంత పాజిటివ్గా లేనప్పటికీ కూడా ఈ అరెస్టుల వెనకాల మెయిన్లీ పవన్ కళ్యాణ్ అండ్ ఇంకా నారా లోకేష్ వీళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. ఈ అరెస్టుల వెనకాల మెయిన్గా వీళ్ళే కారణం అంటున్నారు. అది ఎంతవరకు నిజం? నేను ఒక మాట అంటానండి, రివెంజ్ చేసుకొని ప్రజలకు నష్టం చేయకూడదు. తప్పు చేస్తే ఎవరిని అరెస్ట్ చేయాల్సిందే. ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు టీడీపీలో తప్పు చేసినా కూడా టీడీపీలో ఇప్పుడే అరెస్ట్ చేయాలి. జనసేనలు తప్పు చేసి ఇప్పుడే అరెస్ట్ చేయాలి. రేపు ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత అరెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, సో ఎప్పుడు మీ ప్రభుత్వం ఉండదు, మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మీ బట్టలోడు తీసి కూడా నిలబెడతామని ఆయన వార్నింగ్. అంటే దాకా ఉండకూడదు, అయిపోతుంది. అది మన నిజాయితీ మనం నిరూపించుకోవాలి. ఇక్కడ తప్పు చేశారనుకోండి, ఆ తప్పు చేసిన వాళ్ళంటే ఇప్పుడే నిలబెట్టి ఇప్పుడే లోన్ వేయాలి. ఇప్పుడు ఏ పార్టీ నుంచైనా తప్పు మాట్లాడకూడదు, ఏ పార్టీ నుంచైనా సరే మనం సమర్థించకూడదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీ పార్టీ వాళ్ళు వస్తే మిమ్మల్ని లోన్ వేస్తారు, ఆ పార్టీ వాళ్ళు వస్తే లోన్ వేస్తారు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు లోన్ వేశారు. డబ్బంతా ఎవరిదండి? గవర్నమెంట్ది, అంటే ప్రజలది. అంతకుముందు మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు లోన్ వేసినా, వీళ్ళు లోన్ వేసినా, వాళ్ళ లోన్ వేసినా ఇది రాజకీయ ప్రేరేపిత కేసులు అంటారు.
రాజకీయ కేసులు అంటే రాజకీయంగా కక్ష సాధింపు కేసుల్లో అది ఎలాగొస్తుంది అక్కడ ఆ డబ్బు ఎవరి ప్రజల సొమ్ము పోతుంది. అందుకే నేను స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, స్పీకర్ గారికి ఏంటంటే ఇలాంటి రాజకీయ ప్రేరేపిత కేసులు ఏమున్నా ఆ పార్టీ మీరు జీవో పాస్ చేసి స్పెషల్ డిస్కషన్ పెట్టేది సరే, అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి స్పెషల్ డిస్కషన్ పెట్టి దయచేసి జీవో పాస్ చేయాలి. ఏం పాస్ చేయాలంటే రాజకీయ ప్రేరేపిత కేసులు ఏదొచ్చినా ఆ డబ్బు ఆ పార్టీ సొమ్ము నుంచే రికవరీ చేయాలి. ఎందుకంటే ఎంత ఖర్చు అయిందో ఇది గవర్నమెంట్కి బడ్న కాకుండా ఆ డబ్బు ఆ పార్టీ ఆఫీస్ నుంచే రికవరీ చేయమని జీవో పాస్ చేయండి. మీకు గతంలో గుర్తుందో లేదో, గవర్నమెంట్ ఆస్తులు ఏది నష్టం వచ్చినా ఉన్న ఎవరైతే నష్టం చేస్తారో వాళ్ళ దగ్గరే మనం రికవరీ చేయాలని ఉందో అలా గవర్నమెంట్ నష్టం వస్తున్నాం. ఇప్పుడు ఏదైతే వాళ్ళు వీటిని తీసుకెళ్లారు దాదాపు పోలీస్ బందోబస్తులు 3 రోజులు 4 రోజులు వంశీ గారు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇవన్నీ మొత్తం 100 కోట్లు అవి అనుకోండి. ఈ 100 కోట్లు ఒక తల్లి వందనంకో, లేకపోతే ఇంకొక సిలిండర్ ఫ్రీ సిలిండర్కో, లేకపోతే ఇంకో పెన్షన్కో వస్తాయి కదా. ఆ డబ్బుల్ని వీళ్ళందరికీ ఇలా రాజకీయ కోసం ఖర్చు పెట్టే బదులు రాజకీయ నాయకులు పే చేయమనండి. కేసు పెట్టిన వాళ్ళు ఉంటారు, కేసు ఉన్న వాళ్ళు ఉంటారు. ప్రూవ్ అయితే రాజకీయ నాయకులు పే చేస్తారు, కేసు పెట్టిన వాళ్ళు పే చేయమనండి. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మాట ఈ డబ్బు ప్రజల సొమ్ము ఒక్క కేసు కాదు, సో మెనీ కేసెస్ మొత్తం 5 సంవత్సరాలు ఉంటాయి. ఇది 5 సంవత్సరాల్లో రాజకీయ కేసులు 300 కేసులు ఉంటాయి. 300 కేసులకి 1000 కోట్లు ఖర్చు అవుద్ది. ఈ 1000 కోట్లు ప్రజల సొమ్ము మీకు ఖర్చు పెట్టడం అవసరమా అని అడుగుతున్నా. అందుకే నేను స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, స్పెషల్ జీవో ఇమీడియట్లీ డిస్కస్ చేసి జీవో తీసుకురండి సార్. ఇమీడియట్లీ ఇలాంటి రాజకీయ ప్రేరేపిత కేసు రాజకీయ పార్టీలే రుసులు చేయండి డబ్బు అనేది. అయితే జీవీ రెడ్డి రాజీనామా మీద వైసీపీ ఎక్కువగా ఫోకస్ చేసింది. అది డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఈ సడన్ అరెస్ట్ అనేది జరిగింది అంటున్నారు. అందులో నిజం ఉందంటారు? జీవీ రెడ్డి గారు ఆయన లేవనెత్తినవన్నీ నిజాలు. దాంట్లో పోసాని కృష్ణమురళి గారు కూడా ఉంటారు, పోసాని విజయ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఎఫ్డీసీ అండ్ ఫైబర్ నెట్ చైర్మన్, ఫైబర్ నెట్ ఎండి, ఎఫ్డీసీ ఎండి మొత్తం కలిపి వచ్చి ఇక్కడ మొత్తం టోటల్గా ఒక పెద్ద స్కామ్ చేద్దామని చూశారు. అది చిన్న స్కామ్లో అయిపోయింది. ఇక్కడ మొత్తం టోటల్ తలా తోకా లేని సినిమాలు, అంటే తలా లేదు తోకా లేని సినిమాలకి దాన్ని పేర్లు పెట్టి వాటి మీద 100 కోట్లు ఫైబర్ నెట్ నుంచి లాగేద్దామని చూశారు. అది కొంతలో ఆగిపోయింది అనేది సమాచారం నాకు. ఆ డబ్బు కొంతలో ట్రాన్స్ఫర్లు అయిపోయాయి కొన్ని సినిమాలకి. ఆ సినిమాలు మనం వేస్తే కూడా 18 మంది కూడా చూడరు. అంటే సినిమా తీసినోడు కూడా సినిమా చూడడు, బయట వాళ్ళు కాదు. అందుకే ఒక సినిమా వేస్తే 18 మంది చూశారు, దానికి ఏదో ఒక 20 లక్షల రూపాయలు ఇచ్చారని. అలాంటివి కొన్ని 100 సినిమాలు. కనుక నేనేమంటున్నానంటే ఆ దాంట్లో పోసాని కృష్ణమురళి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, అలాగే ఎఫ్డీసీ ఎండి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది విజయ్ కుమార్ రెడ్డిది, అలాగే ఫైబర్ నెట్ చైర్మన్ ఉన్నాడు. ఇప్పుడు జీవీ రెడ్డి గారి కంటే ముందు సుదర్శన్ రెడ్డి గారు ఉండేవారు. వాళ్ళందరూ కలిపి ఉన్న దాంట్లో అందుకే నేను అంటున్నానంటే వెరీ ఇంట్రెస్టెడ్ కేస్. ముందు ఇన్వెస్టిగేషను ఫైబర్ నెట్ ఇన్వెస్టిగేషన్ చెయ్యండి. ఆయన చెప్పినవి నిజాలు ఉన్నాయి, అబద్ధాలు లేవు. ఐఏఎస్ ఆఫీసర్ ఆయన మొత్తం డిలే చేస్తున్నాడు కాబట్టి ఆవేశంలో మాట్లాడిన మాటలే తప్ప ఆయన కావాలని మాట్లాడలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తప్పు జరిగింది, ఐఏఎస్ ఆఫీసర్ తప్పు జరిగితే మాట్లాడితే ఆయన వచ్చి మీరు జాగ్రత్తగా ఉండమంటే ఆయన ఏమన్నాడు, సార్ గత పాలకులది నేను చేతులు కట్టుకొని బుద్ధ విగ్రహంలో ఉండలేను, నేను పని చేయడానికి వచ్చాను, పని చేసి గత పాలకులు తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపుతానే తప్ప నేను ఉండలేను అని చెప్పాడు. అయితే దాన్ని మీరు చూడనట్టు వెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏదో అంటే దానికి వెంటనే రిజైన్ చేస్తూ మీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్ చేశాడు. దాని కార్యకర్తలు కూడా బాధపడ్డారు. ఎందుకంటే గత పాలకులు చేసిన దానికి మీరు దాన్ని ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువ పిక్చర్ కూడా ఎలా తీసుకొస్తారు? మీరు వాళ్ళ నిజం చెప్తుంటప్పుడు ఎంక్వైరీ చేయాలి కదా, నిజం చెప్తున్నప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదా. 600 మంది ఉద్యోగాలు అన్యాయంగా జీతాలు తీసుకుంటున్నారు, ఆ ఉద్యోగాల్లో జనాలు లేరు. 100 కిలోమీటర్లు ఆల్రెడీ మీకు పైప్ లైన్ వేసారని చెప్తున్నారు, మొత్తం వైరింగ్ వేసారంటున్నారు, 10 కిలోమీటర్లు కూడా వేయలేదు కదా. మరి ఇలాంటివన్నీ మీరు కేసులన్నీ వచ్చేటప్పుడు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు సో ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ జరిగినాయి అంటారు. ఈ అరెస్ట్లో డైవర్షన్ పాలిటిక్స్ జరగలేదు. అక్కడ జరిగిన దాంట్లో మీకు రేపు ఎల్లుండి ఒక ట్విస్ట్ వస్తుంది. ఈ జరిగిన పాలిటిక్స్లో జీవీ రెడ్డి గారు చెప్పిన నిజాలు అది చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ వస్తుంది. ఇది ఆటోమేటిక్గా ఒక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారెంట్ ఈజ్ పెండింగ్ ఉంటుంది. అక్కడ ఎస్పీకి క్రైమ్ రిపోర్ట్ ఎవ్రీ మంత్ చెప్తూ ఉండాలి. దాంట్లో ఒక భాగమే తప్ప
జీవీ రెడ్డి గారిది రాష్ట్ర నాయకత్వం. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆ రేంజ్లో కావాల్సిన ఇది వచ్చి ఓన్లీ జస్ట్ ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరెస్ట్ ఇది. కనుక అది ఒక ఎస్పీతో సంబంధం కాబట్టి అక్కడ క్రైమ్ రేట్లో ఎవరి మంత్ డిస్కషన్లో మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, ఎందుకు కేసు వారెంట్ ఉంటే తీసుకురావట్లేదు, ఎందుకు దీని మీద సీరియస్గా తీసుకోలేదు అన్న మాట మీద మాత్రమే ఇది ఉంటుంది. కాబట్టి దీనికి దానికి ఏమీ సంబంధం ఉండదు. కానీ ఫైబర్ నెట్లో మాత్రం 100% ఇన్వెస్టిగేషన్ పోసాని కృష్ణ మీద చేయాలి. ఓకే, కానీ అంటే ఈ అరెస్ట్ విషయంలో ఆర్జీవీని అరెస్ట్ చేయలేకపోయారు, పోసాన్ని మాత్రం చాలా ఈజీగా అరెస్ట్ చేయగలిగారు. ఏంటి ఇది ఒక క్వశ్చన్ మార్క్గా ఉండింది. ఆర్జీవీ నేషనల్ నాయకుడు అండి. ఆర్జీవీ నాట్ ఓన్లీ స్మాల్ మ్యాన్. ఆయన బాల్ థాకరే గారు, దావుద్ ఇబ్రాహిము ఇలా ఎంతోమంది Z+ కేటగిరీ, Y కేటగిరీలో నుంచి వచ్చిన వ్యక్తి. ఆల్రెడీ మీరు వెళ్ళిపోతే రెడీగా వెళ్ళిపోయి సంఖ్యలో పెట్టుకుని వెళ్ళిపోతారు ఏంటి? అంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉంటే ఏం మాట్లాడినా ఏం పోస్ట్ చేసినా ఆయన లా ప్రకారం మాట్లాడారు. లాకి వ్యతిరేకంగా ఎక్కడ కాకుండా ఆయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులోకి వెళ్ళి హైకోర్టులో తీసుకొచ్చాడు. అందుకంటారు ఒక కేసు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని డిగ్రేడ్ చేస్తూ డైరెక్ట్గా అది కేసు కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇంకోటి ఆయన ఎక్కడా కూడా కేసులకి యాజ్ లా హైకోర్టుకి వెళ్ళాడు, ముందస్తు బెయిల్ తీసుకున్నాడు, ప్రతి దానికి లెటర్ రూపంగా ఇచ్చాడు. ఈయన అరెస్ట్ వారెంట్ ఉండేటప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉందా లేదా, ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా, కేసులు ఎక్కడున్నాయో చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా. ఆ అరెస్ట్ వారెంట్ వల్ల ఇంత దాకా వచ్చింది. ఆయన అలా కాదు కదా, ఆయనకి అడ్వకేట్స్ ఉన్నారు, ఆయనకు ఒక టీం ఉంది. ఆ టీం ఎనీ టైం ఫాలోఅప్ అవుతుంది. అది ముందస్తు బెయిల్ తీసుకొచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ విచారణకు హాజరయ్యాడు, అన్నీ చూసుకున్నాడు. లాకి వ్యతిరేకంగా ఎక్కడ చేయలేదు. చట్టం ప్రకారం వెళ్ళాడు కాబట్టి ఆయనకు అరెస్ట్ చేయలేకపోయారు. ఓకే, ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఉంటుంది అనేది ఒకటి వార్త అయితే వస్తుంది. ఇది జరుగుతుందండి. ఏదైనా జరగవచ్చండి. రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు లేరు. ఏదైనా జరగవచ్చు. చట్టానికి ఎవరు అతిథులు గారు. అదే నేను చెప్తున్నా, రాజకీయ ప్రేరేపిత కేసులు ఉండేటప్పుడు దయచేసి పార్టీ దగ్గర డబ్బులు వసూలు చేయండి. ప్రజల సొమ్ము దారాదత్తం చేయకండి, ప్రజల సొమ్ము నాశనం చేయకండి. మీరు ప్రజల కోసం పోరాడండి. 164 సీట్లు ఇచ్చారు. ప్రజల కోసం కష్టపడండి. ప్రజల కోసం అమరావతి కట్టండి, ప్రజల కోసం పోలవరం కట్టండి. మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చి విశాఖపట్నం హబ్గా తయారు చేయండి తప్ప వీటి మీద దృష్టి పెట్టి మా ప్రజా కార్యక్రమాలను దూరం పెట్టకవద్దని చెప్పి నా మనవి, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.